ఆరు నూరైనా ఏది ఏమైనా ఏమైతుందిడా 100% మళ్ళా బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. హాయ్, అందరికీ నమస్తే. నిన్న కరీంనగర్లో కేసీఆర్ గారు చేసిన ప్రసంగం చాలా దుమారం రేపుతా ఉన్నది. మేమే ఖచ్చితంగా అధికారంలోకి రాబోతున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేయబోతున్నాం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఇలాంటి ధీమా వ్యక్తం చేయడానికి గల కారణం ఏంటి అంటే, దాదాపు 10 సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్ గారు లాస్ట్ ఇయర్ అసలు అంటే హైదరాబాద్లో అంత హైప్ వచ్చినా కానీ గ్రామ స్థాయిలో కానీ డిస్టిక్లలో కానీ కొంచెం హైప్ రాలేకపోయింది టీఆర్ఎస్ ప్రభుత్వం. సో ఎందుకు ఇంత అంటే కొన్ని ఆయన కూడా కొన్ని పనులు చేయలేకపోయింది కాబట్టి ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది టీఆర్ఎస్ మీద కూడా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా సేమ్ అదే వ్యతిరేకత ఉందని కేసీఆర్ గారు నిన్న ప్రసంగంలో వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా హైడ్రా వల్ల మలక్పేట కావచ్చు, ముఖ్యంగా ఖమ్మంలో హైడ్రా అయితే మరీ దారుణంగా ఉన్నది. అసలు పొంగిలేటి శ్రీనివాసరావు కానీ తుమ్మల నాగేశ్వరరావు కానీ వీళ్ళందరినీ ప్రజలు చాలా ఘోరమైన మాటలు మాట్లాడారు. మెయిన్ ఒకటి హైడ్రా. నెక్స్ట్ రెండోది వస్తే ఈయన 6 సంక్షేమ పథకాలని అమలు పరిచిండు. దాంట్లో ఏ ఒక్కటి కూడా ఇంతవరకు సంక్షేమ పథకాలు స్టార్ట్ చేసిన కానీ ఏ ఒక్కటి కూడా అమలు పరచలేదు. సో సంక్షేమ పథకాలు కూడా ఫెయిల్ అయింది. సో ఇంకొకటి రీసెంట్గా ల్యాండ్ అంటే ప్రస్తుతానికి అయితే ల్యాండ్ మాఫియా అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం లేదు. ఇంకొకటి రిజిస్ట్రేషన్ మీద 20% వరకు పెంచడం జరిగింది. ఇది ఒక పేదవాడు ఒక 5 లక్షలు పెట్టి 10 లక్షలు పెట్టి ల్యాండ్ తీసుకుంటే దాదాపు 20% అంటే 5 లక్షలకి ₹1,00,000 దాకా గవర్నమెంట్ కట్టాల్సి వస్తుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. అందుకే నిన్న ఆరు నూరైనా ఏది ఏమైనా ఏమైతుందిడా 100% సమాచారం అయితే ప్రజలు గట్టిగా వెళ్తూ ఉన్నది. ఇంకా ముఖ్యంగా కేసీఆర్ గారి ప్రసంగం అయితే నిన్న చేసిన ప్రసంగం చాలా మందిలో అసలు హైడ్రా వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఇంకొకటి అసలు రియల్ ఎస్టేట్ అనేది కుప్పకూలిపోయింది. రియల్ ఎస్టేట్ అసలు లేనే లేదు. సో దీనివల్ల కూడా కొంతమంది రియల్ ఎస్టేట్ మీద ఆధారపడ్డ వాళ్ళు కూడా వ్యతిరేకత ఉంది కాంగ్రెస్ మీద. ఇంకొకటి ఏళ్ళ తరబడి రిజిస్ట్రేషన్లు ఇచ్చి అప్పుడు కట్టుకున్న ఇండ్లు ఇప్పుడు కూల్చేయడం అనేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం కొద్దిగా ఆలోచన చేయాలి.